హలో ఫ్రెండ్స్, పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లో మన మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు సెప్టెంబర్ 27వ తారీఖు శుక్రవారం. మొత్తం మీద ఈ వారం మొత్తం కూడా గ్రీన్లో స్టార్ట్ అయింది. బట్ ఎండింగ్ మాత్రం కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్లో లేదా నెగిటివ్లో క్లోజ్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. నిఫ్టీ ఎక్స్పైరీ, బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ రెండు కూడా గ్రీన్లో క్లోజ్ అయినాయి. బట్ సెన్సెక్స్ ఎక్స్పైరీ మాత్రం కొద్దిగా నెగిటివ్లో క్లోజ్ అయింది. బట్ సెన్సెక్స్కి 80,000 పైన ఉంది కదా, 200 పాయింట్లు 230 పాయింట్లు అంటే చాలా తక్కువ. పర్సంటేజ్గా మనం చూసుకున్నట్టయితే 0.3%. దట్ ఈజ్ ఓకే. ఇక నిఫ్టీ విషయానికి వస్తే మనకి 30 పాయింట్లు అయితే నెగిటివ్గా క్లోజ్ అయింది రఫ్గా. బ్యాంక్ నిఫ్టీ మాత్రం 500 పాయింట్ల పైన నెగిటివ్గా క్లోజ్ అయింది. దానికి గల కారణం ఏంటి అంటే, మనకి హెవీ వెయిట్ బ్యాంక్ నిఫ్టీ ఉంటుంది కదా, అది 1.7% డ్రాప్ అయింది. స్ట్రాంగ్ ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. సో హెవీ వెయిట్ కంట్రిబ్యూషన్ చేయడం వల్ల బ్యాంక్ నిఫ్టీ అనేది చాలా డ్రాగ్ చేయబడిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు అయిపోయింది, రేపు ఎల్లుండి సెలవు ఉంది. ఓవర్ నైట్ ఏదన్నా న్యూస్, బ్యాడ్ న్యూస్ ఏదైనా వచ్చిందనుకోండి, జియో పొలిటికల్ ఇష్యూ, గ్యాప్ డౌన్ అయ్యే అవకాశం ఉంది. అందుకని చాలామంది ఏం చేశారంటే కొద్దిగా కాషియస్గా ఉండి ప్రాఫిట్ బుకింగ్ మాత్రం చేసుకున్నట్టు క్లియర్గా తెలుస్తుంది. అయితే ఫ్రెండ్స్, ఈరోజు మనం కొన్ని స్టాక్స్ అనేది మన రాడార్లోకి రావడం జరిగింది. మంచి ఇంట్రెస్ట్ లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతున్నాయి. బ్రేక్అవుట్ అయితే కనుక మనకి మంచి మొమెంటం అయితే దాంట్లో ఉండే స్కోప్ ఉంది. అటువంటి స్టాక్ గురించి డిస్కస్ చేద్దాం. దాని తర్వాత మనం ఏం చేద్దామంటే ఒకసారి ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా బిల్డప్ అయింది అండ్ ఒకసారి ఓవర్వ్యూ అనేది తీసుకొని సెషన్ క్లోజ్ చేద్దాం. ఓకే, అయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఈ స్టాక్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఎందుకు ఇంట్రెస్టింగ్గా ఉందంటే మనకి హై ఫార్మేషన్ చేస్తూ వెళ్తూ ఉంది. ప్రీవియస్గా మనం రెసిస్టెన్స్ లెవెల్స్ అనేది కరెక్ట్గా మార్క్ చేసామంటే 653 దగ్గర మంచి రెసిస్టెన్స్ ఉంది. అక్కడ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంది, స్ట్రగుల్ అయింది, మళ్ళీ బ్రేక్అవుట్ అయింది. బ్రేక్అవుట్ అయిన తర్వాత ఏమైందంటే మళ్ళీ సస్టైన్ అవ్వకుండా కిందకి రావడం అనేది జరిగింది. ఆ లెవెల్స్ అనేవి మనం ఇంకొకసారి డ్రా చేసుకున్నట్టయితే అప్రాక్సిమేట్గా 885 అనుకోవచ్చు, రౌండ్ నెంబర్. సో ప్రాబబిలిటీ ఉంది మనకి ఒక షార్ట్ పీరియడ్లో 880 అనేది మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఈ యొక్క స్టాక్ అనేది మంచి వాల్యూమ్స్తో కూడా వెళ్తూ ఉంది. అబ్జర్వ్ చేసినట్టు చూడండి, మంచి వాల్యూమ్స్ వచ్చినాయి. పుల్ బ్యాక్ జరిగింది కదా, పెద్ద క్యాండిల్ ఇది. దాని తర్వాత ఒక మంత్లీ టైం ఫ్రేమ్లో మనం చూస్తుంటే 4-5 మంత్స్ కంటిన్యూస్ కిందకు వచ్చింది. బట్ వాల్యూమ్స్ అనేది ఏమీ లేవు ఇక్కడ. అంటే దీని అర్థం ఏంటంటే సెల్లింగ్ చేసేవాళ్ళకంటే బయింగ్ చేసేవాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నారని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. సో ఈ యొక్క పర్టికులర్ స్టాక్ అనేది మనమైతే బై వాచ్ లిస్ట్లో పెట్టవచ్చు ఫ్రెండ్స్. ఒకవేళ వెరీ షార్ట్ టర్మ్ కోసం మనం కన్నా చూసుకున్నా ఉంటే 856 అనేది రీచ్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ఆ లెవెల్ కన్నా కంఫర్టబుల్గా 1 అవర్ టైం ఫ్రేమ్లో అట్లా క్లోజ్ అయిపోయింది అనుకోండి, డెఫినెట్గా ఏంటంటే మనకి 850 అనేది క్రాస్ చేసే అవకాశం ఉంది. అండ్ గ్రేట్ వాల్యూమ్స్ అయితే పార్టిసిపేట్ చేస్తున్నాయి కాబట్టి ఈ యొక్క స్టాక్ అనేది మనం రైడార్లో పెట్టడం జరిగింది. ఇక సెకండ్ ఇంపార్టెంట్ స్టాక్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ VDL అనేది కనిపిస్తుంది. ఒకసారి మంత్లీ టైం ఫ్రేమ్లో వెళ్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకుంటే ఈ యొక్క పర్టికులర్ స్టాకు 2010లో హై అనేది క్రియేట్ చేసింది. ఎంత హై వచ్చేసరికి 494, రఫ్గా 495 అనుకోవచ్చు. బట్ ఈసారి ఏం జరిగిందంటే మనం మంత్లీ టైం ఫ్రేమ్లో చూస్తుంటే మే నెలలో ఒకసారి అటెంప్ట్ చేసింది బ్రేక్ అవ్వాలని, అవ్వలేదు. దాని తర్వాత ఏం చేసింది, 3 మంత్స్ ఇక్కడిక్కడే స్పెండ్ చేసింది, కిందకేం రాలే. అంటే అక్కడికి వెళ్ళటం, మళ్ళీ కొద్దిగా కిందకి రావడం, అక్కడికి వెళ్ళటం, కిందకి రావడం, ఇలాగ జరిగింది. బట్ ప్రస్తుతం ఏంటంటే ఈ వీక్ క్లోజ్ అయిపోయింది. అండ్ ఆఫ్ కోర్స్ ఒకసారి వీక్లీ టైం ఫ్రేమ్ కూడా చూద్దాం. వీక్లీ టైం ఫ్రేమ్లో అయితే మనకి కన్సోలిడేషన్ తీసుకొని బ్రేక్అవుట్ అయింది కాబట్టి దీన్ని మనం కన్సిడర్ చేసుకోవచ్చు బ్రేక్అవుట్ లాగా. సో ఈ యొక్క పర్టికులర్ స్టాక్లో మనకి అప్ సైడ్ అయితే పాసిబిలిటీ ఉంది వెళ్ళటానికి. అయితే ఫ్రెండ్స్ మనం ఇమీడియట్గా ఏం ప్రొజెక్ట్ చేసుకోవచ్చు టార్గెట్ అన్న విషయానికి మనం చూసుకున్నట్టయితే చూడండి, నేను ఇక్కడ నుంచి ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది డ్రా చేస్తున్నాను. ప్రస్తుతానికి 585 అనేది మనకున్న ఇమీడియట్ రెసిస్టెన్స్ లెవెల్, టార్గెట్ లెవెల్ అనుకోవచ్చు. రెసిస్టెన్స్ అనలేం, ఎందుకంటే మేజర్ రెసిస్టెన్స్ లెవెల్ 495 దగ్గర ఉంది కాబట్టి 580, దాని తర్వాత 680 అనేది మనకున్న ఇమీడియట్ ఇంపార్టెంట్ టార్గెట్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అప్ సైడ్. సో ఈ యొక్క స్టాక్ మెటల్స్ నుంచి మెటల్స్ చైనా స్టిమ్యులేషన్ స్టార్ట్ చేసింది, పాజిటివ్గా కనిపిస్తుంది. అంటే ఈ మధ్య నిన్న మొన్న చూశాను, డివిడెండ్ కూడా పే చేయడానికి రెడీగా ఉంది. వీళ్ళు ఎక్కువగా డివిడెండ్స్ ఇస్తారు, ఎందుకంటే వాళ్ళు ప్రమోటర్స్ ఉన్నారనమాట. ఏది మన హిందుస్థాన్ కాపర్ ఉంది కదా, వీళ్ళు ప్రమోటర్స్ ఆల్మోస్ట్ ఇద్దరు ఒకళ్ళే. అందుకని కంపెనీలు ఎప్పుడు కూడా ఏంటంటే డివిడెండ్స్ అనౌన్స్ చేసుకుంటాయి. ఇక్కడ డివిడెండ్స్ ఇచ్చారంటే ఆ కంపెనీల వాళ్ళ ప్రమోటర్స్కి ఈ యొక్క అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. ఎనీహౌ దట్ ఈస్ దేర్. దాని తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మనకి HEG గ్రాఫైట్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది. సో ఒకనొక టైంలో ఈ యొక్క పర్టికులర్ స్టాక్ మా మిత్రుడు వాచ్ చేస్తూ ఉంటాడు నా వీడియోస్. మా మిత్రుడు కూడా బై చేశారు అనమాట. ఎక్కడ బై చేశారంటే హై లెవెల్లో బై చేశారు, ఇక్కడెక్కడో బై చేశారు. బై చేసిన తర్వాత ఇంకా షార్ప్గా కిందకి వెళ్ళడం అనేది జరిగింది.
ఇట్లానే మంచిగా కవరేజ్ అనేది ఇవ్వడం జరిగింది న్యూస్ ఛానల్స్లో. అండ్ ఏంటంటే రీడ్ చేస్తారు బాగా, న్యూస్ పేపర్ కానీ ఆయన చదువుతుంటాడు. బట్ ఎందుకో పాజిటివ్గా అనిపించిందని చెప్పేసి తీసుకున్నాడు. సంథింగ్ ఏదో హ్యాపీన్ అయింది, అక్కడ నుంచి కూడా ఏదో జరిగింది. అక్కడ నుంచి కూడా చూస్తే 400కి వచ్చింది. ప్రాబ్లీ 800 దగ్గర ఎగ్జిట్ అయినట్టు నాకు గుర్తుంది. బట్ ఎనీహౌ ఈ స్టాకు 2020 తర్వాత మనం చూసుకున్నట్టయితే ఏమైందంటే మళ్ళీ బౌన్స్ అయింది 2021లో. దాని తర్వాత ఏమైందంటే మళ్ళీ కిందకి రావడం అనేది జరిగింది. ఇప్పుడు 2636 దగ్గర రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది. ఒకసారి అటెంప్ట్ చేశారు, ఎప్పుడు మే నెలలో మంత్లీ టైం ఫ్రేమ్లో, బట్ అవ్వలేదు, బ్రేక్అవుట్ అవ్వాల, సెల్లింగ్ ఉంది. ప్రస్తుతం అయితే ఈ స్టాక్ అనేది మళ్ళీ ఒక బుల్లిష్ మోడ్లో కంటిన్యూ అవుతుంది. సో ప్రాబబిలిటీ ఉంది మనకి ఈ యొక్క లెవెల్ అనేది బ్రేక్అవుట్ చేయడానికి. అందుకని ఈ యొక్క పర్టికులర్ స్టాక్ కూడా మనం వాచ్ లిస్ట్లో పెట్టుకోవచ్చు. అండ్ మోరోవర్ ఏంటంటే చాలా గుడ్ వాల్యూమ్స్ అనేది కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే. అందుకని ఈ యొక్క పర్టికులర్ స్టాక్ ఎలా ఉందంటే స్ట్రక్చర్ చూడండి, కొద్దిగా పైకి వెళ్ళింది, రిట్రేస్ తీసుకుంది, కొద్దిగా పైకి వెళుతుంది, రిట్రేస్ తీసుకుంటుంది. సో ప్రాబిలిటీ ఉంది ఈ యొక్క లెవెల్ అనేది బ్రేక్అవుట్ అవ్వడానికి. సో ఒకసారి వీక్లీ టైం ఫ్రేమ్లో చూద్దాం. మంచి పుల్ బ్యాక్ తీసుకున్న తర్వాత బ్యాక్ టు బ్యాక్ క్యాండిల్స్తో వెళుతుంది. అట్లీస్ట్ ఏంటంటే మనం 2636 ఇమీడియట్ టార్గెట్, ఏది మరీ షార్ట్ టర్మ్ కోసం చూడాలి అంటే దాని తర్వాత 2752 అనేది ఇమీడియట్గా మనకి వెళ్ళే అవకాశం ఉంది అప్ సైడ్. వెల్స్పన్ కార్పు ఈ యొక్క స్టాక్ కూడా చాలా చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది. మనం అబ్జర్వ్ చేస్తే కొన్ని స్టాక్స్ని మనం ఎర్లీగానే పట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటున్నానంటే చూడండి, ఆల్ అబౌట్ ఏంటంటే మనం తొందరగా పట్టుకున్నాం అనుకోండి మంచి స్టాక్ని, మనకి ఎక్కువ క్వాంటిటీ వస్తాయి అండ్ ఎక్కువ రిటర్న్ వస్తుంది. చూడండి, రెండు అడ్వాంటేజెస్ ఉన్నాయి, ఎక్కువ క్వాంటిటీ వస్తాయి తక్కువ అమౌంట్కి అండ్ ఎక్కువ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. ఈ యొక్క పర్టికులర్ స్టాక్ చూడండి, ఇక్కడ మనకి 2009 హై, దాని తర్వాత 2022 హై చక్కని బ్రేక్అవుట్ అయింది మంత్లీలో. 326 దగ్గర బ్రేక్అవుట్ అయిపోయి అక్కడి నుంచి కూడా మనం చూసుకున్నట్టే 128% ఆల్రెడీ రిటర్న్ జనరేట్ చేసింది అనమాట. మంచి రిటర్న్ కదా అది, 128% అంటే ఓకే ఫైన్, అయ్యిందేదో అయిపోయింది. దాని తర్వాత మనం ఇప్పుడు చూస్తే చూడండి 538 దగ్గర ఈ యొక్క స్టాక్ అనేది స్ట్రగుల్ అయింది. ఓకే, 538 దగ్గర రఫ్గా 40 అనుకోవచ్చు. ప్రస్తుతం ఈ లెవెల్ దగ్గర స్ట్రగుల్ ఏం చేసిందంటే ప్రస్తుతం ట్రెండ్ అనేది కొనసాగిస్తుంది. దీన్ని మనం ఎలా బై చేయొచ్చు అంటే చిన్న చిన్న క్యాండిల్ స్టిక్స్ లైక్ ఏంటంటే ఫ్లాగ్ ఫార్మేషన్స్ అటువంటివి జరుగుతాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా వెళ్ళిన తర్వాత కొద్దిగా రిట్రేస్మెంట్ తీసుకొని బ్రేక్అవుట్ అవుతూ ఉంటాయి. ఇది ఎందుకంటే మంచి మొమెంటంలో ఉంది ఇప్పుడు. అటువంటి సిచ్యువేషన్స్లో వీటిని ఏంటంటే మనం బై అనేది చేసుకోవచ్చు. స్వింగ్ కింద స్మాల్ స్టాప్ లాస్ అనేది పెట్టుకోవచ్చు. ఒకవేళ మీరు స్వింగ్ ట్రేడింగ్ చేయాలి షార్ట్ టర్మ్ కోసం అనుకుంటే ఈ యొక్క సిస్టమ్ అనేది కొద్దిగా అబ్జర్వేషన్ చేసుకొని అడాప్ట్ అయితే చేసుకోవచ్చు. ఫైన్, ప్రస్తుతానికి ఈ యొక్క 4 స్టాక్స్ అనేది మనం వాచ్ లిస్ట్లో పెడుతున్నాం. ఈ యొక్క వాచ్ లిస్ట్లో పెడుతున్న స్టాక్స్ ఫ్రెండ్స్ మీరు కూడా వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. వాటి మీద ఒక అబ్జర్వేషన్ అనేది పెట్టండి. ఒకవేళ మీకు ఫండ్స్ అనేది అవైలబుల్గా ఉంటే ఒక్కొక్క షేర్ అనేది బై చేయండి ప్రస్తుతం. ఓకే, దాని తర్వాత మంచి లెవెల్ కన్ఫర్మేషన్ అయిన తర్వాత దెన్ ఏంటంటే హ్యూజ్ క్వాంటిటీతో మీరు కూడా యాడ్ చేసుకోవచ్చు. రైట్, దాని తర్వాత మనం ఇండియా విక్స్ అనేది చూసుకున్నట్టయితే ప్రస్తుతానికి కూల్గా ఉంది. డాలర్ ఇండెక్స్ అయితే మనకి డైలీ టైం ఫ్రేమ్లో చూద్దాం, కొద్దిగా స్ట్రగుల్ అవుతుంది. స్టిల్ ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. యూఎస్ మార్కెట్స్ కొద్దిగా స్ట్రగుల్ అవుతున్నాయి డైలీ టైం ఫ్రేమ్లో. ఇక నిఫ్టీ ఏం జరిగింది అనేది మనం చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఇక్కడ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి వెళుతున్నా స్మాల్ ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగింది. మనం అదే కదా అనుకున్నాం, ఎందుకంటే యూఎస్ మార్కెట్స్ మార్నింగ్ అంత స్ట్రాంగ్గా అనిపించలేదు. బట్ అలా అని బేరిష్ అని చెప్పలేదు, ఎందుకంటే మంచి బుల్లిష్లో వెళుతున్నాడు కాబట్టి. అందుకని కొద్దిగా మేబీ కొద్దిగా సైడ్ వేస్ ఉంటుందేమో అని మనం ఎక్స్పెక్ట్ చేసుకున్నాం. బట్ చూడండి ఇక్కడ 26,278కి వెళ్ళిన తర్వాత మనకంటే స్లోగా ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటూ ప్రస్తుతానికి 26,000 రఫ్గా 175 అంటే 100 పాయింట్లో వచ్చింది, ఎక్కువేం రాలేదు. బట్ స్టిల్ కొంత సెల్లింగ్ ప్రెషర్ అయితే రావడం జరిగింది. బట్ ఫ్రెండ్స్ అదేవిధంగా మనం బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీలో మాత్రం వెరీ అగ్రెసివ్గా సెల్లింగ్ జరిగింది. ఓకే, యాజ్ కంపేర్ టు నిఫ్టీ, ఎందుకంటే గ్యాప్ డౌన్ అవ్వడం జరిగింది. ఓపెన్ ఈజీ గోల్డ్ హై ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో ఓపెన్ ఈజీ గోల్డ్ హై స్ట్రాటజీ ఎవరైనా ఫాలో అయ్యి ఉంటే ప్రాబ్లీ ఏంటంటే మంచి రిజల్ట్ వచ్చింటుంది. ఎందుకంటే ఓపెన్ అయిన దగ్గర నుంచి ఇంకా అదే హై అనమాట, అక్కడ నుంచి కూడా సెల్లింగ్ అనేది స్టార్ట్ చేశారు. బట్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకి స్ట్రెంత్ అయితే కనపడుతుంది, వెరీ సిగ్నిఫికెంట్గా మూవ్ వెళ్ళింది. ప్రాబ్లీ మనకి ఇక్కడ ఏంటంటే ఒక పిన్నాంట్ అంటాం కదా, ఈ ఫార్మేషన్స్ జరుగుతూ ఉంటాయి. ఇలా కొద్దిగా కన్సల్టేషన్ తీసుకొని బ్రేక్అవుట్ అవ్వడం అలా జరుగుతాయి. లేదు మరీ వీక్గా ఉందనుకోండి మార్కెట్, ఏమవుతుందంటే ఇక్కడ చూడండి ఇంపార్టెంట్ లెవెల్స్ దాకా వస్తుంది. ఇది మార్కెట్ బాగా మరీ వర్స్ట్ కేస్ సిచ్యువేషన్ ఉంటే ఈ యొక్క లెవెల్స్ అనేది మనం వాచ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, 50% కానీ 38.2 లేదంటే 61.8 వరస్ట్ కేసులో ఇక్కడ దాకా వస్తుంది. 52,000 అంటే ఏంది, ఇంకా
దగ్గర దగ్గర ఒక 1800 పాయింట్ల కిందకు వస్తుంది. అంటే వరస్ట్ కేసులో ప్రస్తుతం అయితే మనం స్మాల్ రిట్రేస్మెంటల్ లెవెల్స్ దగ్గర మనం బై చేసుకోవచ్చు. ఇక్కడ 53,500 రఫ్గా, దాని తర్వాత 52,900 ఇంపార్టెంట్ సపోర్టు షార్ట్ టర్మ్ కోసం. అయితే ఫ్రెండ్స్, ఒకసారి మనం ఏం చేద్దామంటే ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. నిఫ్టీలో మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ ఎలా ఉంది, ప్రస్తుతం కొద్దిగా బేరిష్గా ఉంది చూడండి. ఎందుకంటే కాల్స్ ఎక్కువగా సెల్ చేశారు. ఈ రెడ్ అన్నీ కూడా కాల్స్ అనమాట. టోటల్గా ఎలా ఉందనేది చూద్దాం. ఎందుకంటే 3 అక్టోబర్ మనకి ఎక్స్పైరీ ఉంది కాబట్టి. అగైన్ ఏంటంటే ముందు బుల్లిష్గా ఉంది, ఏ టైంలో గ్యాప్ అప్ అవుతుందో తెలియదు అని చెప్పేసి భయపడి చాలామంది 27,000 కాల్ అయితే సెల్ చేశారు. దాని తర్వాత 26,500 కాల్ సెల్ చేశారు. మరి ప్రస్తుతానికి 26,000 దగ్గర కొంత సపోర్ట్ అయితే కనిపిస్తుంది. మనం ఎక్కడున్నాం, 26,178 దగ్గర ఉన్నాం. అంటే ఇంకా 178 పాయింట్ల కింద ప్రస్తుతం అయితే ఒక టెంపరీ సపోర్ట్ అనేది క్రియేట్ అయినట్టు ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది చెప్తుంది. ఒకసారి బ్యాంక్ నిఫ్టీ అనేది చూద్దాం. సో చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ 1వ తారీఖు ఎక్స్పైరీ ఉంది. అందరూ కూడా కాల్స్ అయితే అగ్రెసివ్గా సెల్ చేశారు. అండ్ నెక్స్ట్ వీక్ కూడా అలాగే ఉంది. అండ్ టోటల్గా ఎలా ఉందనేది మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం కాల్స్ అగ్రెసివ్గా సెల్ చేశారు. మేబీ గ్యాప్ డౌన్ అవుతుంది అనుకుంటున్నారేమో, చూద్దాం. 53,500 దగ్గర ఒక మోస్తరు సపోర్ట్ ఉంది. చాలామంది ఏం చేశారంటే 54,000 పైన కాల్స్ అన్నీ కూడా సెల్ చేసుకుంటూ వచ్చారు. ప్రాబ్లీ విత్ హెడ్జింగ్ చేసి ఉండొచ్చు. ఓకే, ఫైన్. సో ఇన్ ఏ బ్రాడర్ కాంటెక్స్ట్లో కొంత ఏదైనా అట్లీస్ట్ సైడ్ వేస్ అన్నా ఉంటే కూడా 2 రోజుల్లో ప్రాఫిట్ వస్తుంది కదా సెల్లర్స్ పర్స్పెక్టివ్లో, అందుకని అట్లా కూడా పార్టిసిపేట్ చేసి ఉండొచ్చు. ఇక లాంగ్ బిల్డప్లో మనం కనుక చూసుకున్నట్టయితే బలరామ్ చిమ్నీస్, బలంపూర్ చిమ్నీస్ అండ్ బీపీసీఎల్, పాలీక్యాబ్, ఐఓసీ, కాల్పాల్ అనేది కనిపిస్తూ ఉన్నాయి. ఇక షార్ట్ బిల్డప్లో మనం చూసుకున్నట్టయితే యూనిట్, డిఎస్పిఆర్, పవర్ గ్రిడ్, గోద్రేజ్ జేసీపీ, హెచ్డిఎఫ్సి ఏఎంసీ అనేది కనిపిస్తున్నాయి. ఎక్కువగా అయితే లేవు, ఓకే, ఓపెన్గా చెప్పాలంటే కూడా. ఇక ఫ్రెండ్స్, మనం చూసుకున్నట్టయితే నిఫ్టీలో బీపీసీఎల్ టాప్ గెయినర్ ఉంది. ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి మనం. ఇప్పుడు నేను పిఎస్యూ బ్యాంక్స్ ఎందుకు కొనమంటున్నాను అనేది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. బీపీసీఎల్ అనేది ఎప్పుడో ఒక సంవత్సరం అవుతుంది స్టార్ట్ చేసి, ఏది ఆయిల్ సెక్టర్ అనేది ర్యాలీ స్టార్ట్ చేసి, గుర్తుపెట్టుకోండి ఈ యొక్క ఇంపార్టెంట్ పాయింట్. సంవత్సరంన్నర క్రితం నుంచి ర్యాలీ చేస్తూనే ఉంది. బీపీసీఎల్ పడుతుంది, లేస్తుంది, బట్ ఏంటంటే పెరిగినప్పుడు మాత్రం బుల్లిష్లో వెళుతూ ఉంది. ఓకే, అందుకని మనం ఏంటంటే ట్రెండ్ ఈజ్ అవర్ ఫ్రెండ్. మార్కెట్లో బిగ్గర్ పిక్చర్గా ఎట్లా ఉంది అనేది ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఫైన్. అందుకని ఇప్పుడు ఆయిల్ సెక్టర్ ఇది ఇప్పుడు మనకి ఎప్పుడో స్టార్ట్ అయింది, ఇంకా కంటిన్యూ అవుతూ ఉంది చూడండి. ఈరోజు 7% పెరిగింది. అట్లాగా ఈ ట్రెండ్ అప్ సైడ్ ఉన్నప్పుడు ఏంటంటే అన్ని మంచి న్యూస్లు వస్తూ ఉంటాయి. అందుకని ట్రెండ్ మనం ఫ్రెండ్గా చేసుకోవాలి. బ్రాడ్ పిక్చర్లో ఏ స్టాక్స్ ట్రెండ్లో ఉన్నాయి, సెక్టార్ ట్రెండ్లో ఉంది, ఇండస్ట్రీ మూవ్ అవుతుంది, దాంట్లో మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. ఇక సిప్లా పాజిటివ్గా క్లోజ్ అయింది. దాని తర్వాత మనకి సన్ ఫార్మా, ఆఫ్ కోర్స్ ఫార్మా నుంచి 2 కంపెనీస్ కనిపిస్తున్నాయి. కోల్ ఇండియా కానీ రిలయన్స్ పాజిటివ్గానే. టాప్ లూజర్స్లో భారతీ ఎయిర్టెల్ ప్రాఫిట్ బుకింగ్లో ఉంది, పవర్ గ్రిడ్ ప్రాఫిట్ బుకింగ్లో కనిపిస్తుంది. ఇక బ్యాంక్ నిఫ్టీ అనేది మనం చూసుకున్నట్లయితే ఒకసారి బ్యాంక్ నిఫ్టీలో 6 అడ్వాన్స్ ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ గ్రీన్లో ఉండగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈరోజు డ్రాగ్ చేసింది. దాని తర్వాత ఐసిఐసి బ్యాంక్ అనేది కూడా కంట్రిబ్యూట్ చేసింది కిందకు వెళ్ళడానికి. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి మోస్ట్ యాక్టివ్ స్టాక్స్ అనేది మనం చూసుకున్నట్లయితే ట్రెండ్, భారతీయ ఎలక్ట్రికల్స్ అండ్ డివిస్ ల్యాబ్స్, ఎల్టీఐ, మైంట్రీ అనేది కనిపిస్తుంది. సో భారత్ ఎలక్ట్రికల్స్ అనేది మనం వాచ్ లిస్ట్లో పెట్టాలి. దానికి ఎందుకు రీజన్ అనేది నేను తర్వాత చెప్తాను. ఇక్కడ చూడండి, మనకి అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియోలో మనం చూసుకున్నట్టు 1231 అడ్వాన్స్గా ఉన్నాయి, 1241 ఏమో డిక్లైన్గా ఉన్నాయి. ఓకే, ఎనీహౌ బ్యాలెన్స్డ్గా ఉంది ప్రస్తుతానికి. 52 వీక్ హైలో బలరాంపూర్ చిమ్నీస్, కేపీఎల్, బీపీసీఎల్, బాంబే బర్మా అండ్ పీసీబీఎల్ అనేది కనిపిస్తుంది. పీసీబీఎల్ మనం గుర్తు చేసుకున్నాం, ఒకసారి చెప్పుకున్నాం ఇది. ఓకే, సో ఎనీహౌ ఇక 52 వీక్లో సిఎస్బీ బ్యాంక్ అనేది కనిపిస్తుంది. కొన్ని స్టాక్స్ అయితే బేరిష్గా టర్న్ అవుతున్నాయి. అండ్ సన్టెక్ రియాలిటీ, నవీన్ ఫ్లోరైన్, గ్రాసిము, అదాని పోర్టు, వాల్పులు అనేది బుల్లిష్గా టర్న్ అవుతున్న వాటిల్లో బేరిష్గా గ్లెన్మార్క్, డాబర్ ఇండియా, జేపీ కెమికల్స్, సిటీ యూనియన్ బ్యాంకు, ఈథర్ ఇండస్ట్రీస్ అనేది కనిపిస్తుంది. ఇక ప్రైస్ షాకర్స్లో రేణుకా షుగర్స్ అనేది కనిపిస్తున్నాయి. షుగర్ స్టాక్స్లో ఈరోజు మొమెంటం కనిపించింది. ఓకే, ప్రాబబిలిటీ ఉంది వాటిలో కూడా కొంత మనకి ఏదో గవర్నమెంట్ ఏదైనా పాలసీ తీసుకొచ్చిందేమో చూడాలి. సో ఆ యొక్క స్టాక్స్ అనేది కూడా ఒకసారి వాచ్ లిస్ట్లో పెట్టుకుందాం. ప్రాబబ్లీ దాని మీద కూడా వీకెండ్లో ఒక వీడియో అనేది చేస్తాను. ఇక మనకి డివిస్ ల్యాబ్స్, భారత్ ఎలక్ట్రికల్స్, ట్రెంట్, బెర్జర్ పెయింట్, కెనరా బ్యాంక్ అనేది మనకి టాప్ వాల్యూమ్స్ అనేది ఈరోజు ట్రేడ్ అవడం అనేది జరిగింది. అదేవిధంగా ఫ్రెండ్స్, మనకి లార్జ్ డీల్స్ అనేది మనం చూసుకున్నట్లయితే అంబుజా సిమెంట్ అనేది కనిపిస్తుంది, డాబర్ ఇండియా అనేది కూడా కనిపిస్తుంది. సో ప్రస్తుతం అయితే మనకి కొంత వీకెండ్ ఉంది కాబట్టి చాలామంది ఏం చేశారంటే ఓవర్ నైట్ ఎందుకులే రిస్క్ అనుకున్నారో ఏమో,
కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగిన మాట వాస్తవం. బట్ హెచ్డిఎఫ్సి బ్యాంకు కంట్రిబ్యూషన్ అయితే గట్టిగా జరిగింది. బట్ ఫ్రెండ్స్, మనం హెచ్డిఎఫ్సి బ్యాంక్ని ఓ ప్రైస్ దగ్గర చెప్పుకున్నాం, గుర్తుందో లేదో. ఈ యొక్క ప్రైస్ దగ్గర మనం చెప్పుకున్నాం. ఇక్కడ అంటే మనం చెప్పిన ఇమీడియట్గా వెళ్ళలేదు, కొద్దిగా ఇబ్బంది పెట్టింది ఈ యొక్క జోన్ 1630 దగ్గర 35 దగ్గర. ఎందుకు అంటే కన్సోలిడేషన్ తీసుకుంటుంది, పుల్ బ్యాక్ జరిగింది. చూడండి, వెరీ స్ట్రాంగ్గా పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ రిట్రేస్మెంట్ తీసుకుంది. ప్రైస్ యాక్షన్ చూస్తేనేమో కిందకి రావట్లా. ఇక్కడ మంచి సపోర్ట్ అయితే తీసుకుంది 1600 దగ్గర. అందుకని మనం అనుకున్నాం ఓకే, ఒక స్ప్రెడ్ కూడా తీసుకున్నాం కానీ వర్కౌట్ అవ్వాలి. ఎందుకంటే 2 days 3 daysలో ఎక్స్పైరీ ఉంది, అదేమో కొద్దిగా కిందకి నెగిటివ్గా క్లోజ్ అయింది. బట్ ఎనీహౌ మనం కన్నా హోల్డ్ చేసి ఉంటే కన్నా మంచి ప్రాఫిట్ వచ్చి ఉండేది. ఏది ఇన్వెస్ట్మెంట్ పర్స్పెక్టివ్లో 10%. బట్ అంత పెరిగింది కదా, ఏం చేశారంటే ముందు ప్రాఫిట్ బుకింగ్ చేద్దామని చెప్పేసి ప్రాఫిట్ బుకింగ్ అయితే చేశారు. ప్రస్తుతానికి స్టిల్ ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంకు డిప్ బై క్యాండిడేట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్. వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉందంటే మీ యొక్క లైక్ అనేది చేసి సపోర్ట్ తెలియజేయండి ఫ్రెండ్స్. మన ఛానల్కి చాలా హెల్ప్ అవుతుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ కోసం మన ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.